ఊర్లలో అయితే అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళందరూ అడిగి మనకు లేనిపోని డౌట్స్ కూడా తెప్పిస్తూ ఉంటారు. అయ్యో! నువ్వు ప్రెగ్నెంటా? నాకట్లా అనిపించట్లేదేంటి? అసలు నీకు వాంతులే లేవు. అరె! నీకసలు నడుము నొప్పే లేదా? అసలు నీకు కాళ్ళ నొప్పులే లేవా? నీకసలు తిప్పట్లేదా? ఇలా అన్నీ అడిగి మరీ మనకు లేనిపోని డౌట్స్ అన్ని తెప్పిస్తూ ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళందరి కోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ప్రెగ్నెన్సీ అనగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండాలన్న రూల్ ఎక్కడా కూడా లేదు. ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటది. కొంతమందికి ఫస్ట్ 2 మంత్స్‌లో ఉంటది. మనమందరం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము, వామిటింగ్స్ అంటే మార్నింగ్ అవుతాయి లేవగానే అనుకుంటాం. అది కూడా అపోహేనండి. ఈవినింగ్ సిక్‌నెస్‌తో ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే అందరికి జనరల్‌గా వామిటింగ్స్ మార్నింగ్ అవుతాయి. కానీ వీళ్ళకి సాయంత్రం అవుతాయి. వాళ్ళు మంచిగా మార్నింగ్ అంతా బావుంటారు. జాబ్ చేసుకుంటారు. లేదంటే ఇంట్లో పనులు చేసుకుంటారు. బయట చేన్‌లోకెళ్ళేవారు చేన్‌లోకెళ్తారు. ఏది చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు. ఎప్పుడైతే సాయంత్రం అవుతదో 6:30 అవుతాయి. అప్పుడు వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇది కూడా ప్రెగ్నెన్సీ సింప్టమే. సో, వామిటింగ్స్ అనగానే మార్నింగే రావాలి. ఫస్ట్ 3 మంత్స్‌లోనే రావాలి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు మినిమమ్ కనీసం రోజుకు 2 సార్లైనా వామిటింగ్ చేసుకోవాలి. ఇలాంటి అపోహలన్నీ కూడా దూరం చేసుకోండి. ఎందుకు అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కోలాగా ఉంటది. ఒక్కో ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటది. కొందరికి బాగా ఎక్కువగా ఉండొచ్చు బాడీ పెయిన్స్. కొందరికి బాగా కాళ్ళ వాపులు రావచ్చు. కొందరికి సివియర్ నడుము నొప్పి రావచ్చు. కొందరికి ఏమీ ఉండకపోవచ్చు. అలా ఉన్నా, ఇలా ఉన్నా ప్రెగ్నెన్సీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ప్రెగ్నెన్సీ.